గన్నవరం నియోజకవర్గంలో మా కోఆర్డినేటర్ గన్నవరం శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క శిక్షణ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి పూర్తిగా మద్దతు పలుకుతూనే మరి వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలిసి మరి ఆయన చేసేటువంటి మోసాల్లో మా కార్యకర్తలు కానీ లేదా మా ఓట్లు కానీ ప్రజల యొక్క ఓట్లు కానీ ఉండకూడదని మేము ఈ యొక్క శిక్షణ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ నాయకుడితో ఎలక్షన్లు చేయొచ్చు, పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ మేము ఈ రాష్ట్రంలో తలపడబోయేటువంటిది ఒక రాష్ట్రంలో ఒక 420 మీద, అలాగే ఒక మోసగారి ఒక 420 మీద మేము యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మా ఓట్లు చోరీ కాకుండా ఎలా అయితే కార్యకర్తలు శిక్షణ ఇవ్వాలో ఆ రకంగా రఘురామ్ గారు కూడా వచ్చి చాలా విపులంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుచేతే ఇవాళ మహానాడు పేరుతో మీటింగులు పెడితే జనం వచ్చి చీకొడతారని భయపడి ఇవాళ కేవలం ఈ డీజిల్ వంక పెట్టి కేవలం యూనిట్ పై మీటింగ్లు అని చెప్పి అక్కడక్కడ క్లస్టర్ మీటింగ్లు అని చెప్పి ఈ రోజున ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. కేవలం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కనుకే ఈ రోజు కార్యకర్తలు నిలదీసి అడుగుతారేమో, ప్రజలు వచ్చి మనల్ని నిలదీస్తే ఇబ్బంది పడతామేమో. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి విపరీతమైన ప్రజాదరణని చూసి ఆ రకమైనటువంటి ఆదరణ ఇక్కడ కనిపించకపోతే మనం పలచనవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా మరి ఏదైతే పవిత్రమైన దేవాలయాలను కూడా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుని గుడి అని చెప్పి పిలిచి ఇవాళ గుళ్ళో కార్యక్రమాలు పెట్టి ఇవాళ మహానాడు నడుపుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే దానికి కారణం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం వల్లే. ముఖ్యంగా రైతు సోదరులు ఏదైతే ఈ యొక్క జిల్లాలో మరి మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచి వారికి ఇవ్వాల్సినటువంటి ఎంఎస్పి 2400 రూపాయలు కాకుండా 1600 కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఆక్వా రైతులు వారికి సుమారు 1200 కోట్ల స్కామ్ చేసి ఏదైతే ఆక్వా రైతులకి రొయ్య రేట్లు తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే దళారులతో చేతులు కలిపి, ఉత్పత్తిదారులతో చేతులు కలిపి మరి మీ యొక్క మేత ధరల్ని తగ్గించేసేటువంటి రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి తప్పనిసరిగా ప్రజలు అమాయకులు కాదు. రాబోయేటువంటి కాలంలో ఈ రకమైన హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచితే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆల్రెడీ 78-79 వచ్చాయి. మిమ్మల్ని రాబోయేటువంటి పుష్కరాల్లో ముంచేటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట మేము చెప్పడం కాదు, మీకు పక్కన ఉన్నటువంటి మీ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్కరాల దగ్గర తిరిగి అక్కడ రేవులు చూసి ఈ విషయాలని చెబుతున్నారు. ఏ పని చేసినా అవినీతిమయం. ముఖ్యంగా ప్రతి దాంట్లోని కూడా స్కామ్లతో ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలన అధోగతి పాలు చేస్తూ ఉన్నటువంటి ప్రజల్ని మోసగిస్తూ ప్రతిరోజు పప్పం గడుపుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొన్న జరిగినటువంటి పుష్కరాల్లో ప్రజల్ని ఆయన నట్టేట ముంచాడు. కొంతమందిని 28 మంది చనిపోయారు. ఈసారి రాబోయేటువంటి పుష్కరాల్లో ఈ హామీలు అమలు చేయకపోతే ఈ పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారిని ముంచేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజానీకం చేస్తారని మరొకసారి తెలియజేస్తూ, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడ్డం అనేసి రోజు తెల్లవారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా మంత్రులు చెప్పరు. ఈరోజు ప్రతి మంత్రి కూడా జగన్నామస్మరణ చేయకుండా నిద్రపోవట్లేదు, వారికి నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎలా విరుచుకుపడుతున్నటువంటి భయంతో ఇవాళ రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసి కేవలం ఏదైతే రాబోయేటువంటి కాలంలో 4 డబ్బులు వెనకేసుకోవాలనే చందంగా మరి ఇవాళ ఉన్నటువంటి అమరావతిలో అవినీతి చేసి డబ్బులు పోగు చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదని మనం చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ డిఎస్సి పరీక్షా పత్రాలను డిఎస్సిలో ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేసి దాన్ని కూడా లోకేష్ గారు మరి సూట్ కేసులు నింపుకునే కార్యక్రమం చేయడానికి లోకేష్ గారికి కనీసం సిగ్గుపట్టలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకైనా సిగ్గుంటే మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి మరి దీని మీద డిఎస్సి మీద విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మరి ఈరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యువ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐఆర్ అనేటువంటి ఈ యొక్క ఓటర్ల సవరణ అనేక ప్రక్రియ మీద ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 212 బూత్ ఏజెంట్లకు ఒక అవగాహన కార్యక్రమం తలపెట్టమన్నారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బీగన్నవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుల యొక్క సహాయ సహకారాలతో, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి 212 బూతుల ఏజెంట్ల యొక్క సహాయ సహకారాలతో, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుల యొక్క సహాయ సహకారాలతో, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క అవగాహన సదస్సు కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ విధంగా జరుగుతుందని అంటే, ఇది ప్రతి పార్టీలోనూ కూడా ఒక అభద్రభావం అనేటువంటిది ఉండడం జరిగింది. కానీ ఎన్నికల కమిషనర్ గారి మీద కానీ, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారి గారు కానివ్వండి, ఈఆర్ఓ గారు కానివ్వండి, అలాగనే విలేజ్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ విఆర్ ఆఫీసర్లు అవనివ్వండి, వీరందరి మీద ఒక నమ్మకం ఉంది. కానీ ఇక్కడ జిత్తులు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు తొలగించేటువంటి కార్యక్రమం ఆయన తలపెడతారేమోనని ప్రతి పార్టీలోనూ ఉన్నది. మరి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, అలాగే కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో మనం జరిగినప్పుడు వారు ఏ విధంగా గొగ్గోలు పెట్టారో మనకు అందరికీ తెలుసు. మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 27వ తారీఖున మన రాష్ట్రం అంతా కూడా మరి ఎవరైతే కోఆర్డినేటర్లు ఉన్నారో కోఆర్డినేటర్లు అందరినీ పిలిచి ఈ ఎస్ఐఆర్ మీద చాలా విశదంగా మాకు చాలా చక్కనైనటువంటి మరి ఒక అవగాహన కల్పించడం జరిగింది. మేమైతే మాత్రం ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఐవీఎక్స్ కార్డు ద్వారాగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో ఎవరున్నారో అనేది తెలుసుకుని దాని ద్వారాగా వాళ్ళ ఓట్లు తొలగించేటువంటి ప్రక్రియ అనేది తలపెట్టారని మేము అనుమానపడుతున్నాం. మరి అది ఏది విధంగా జరగకుండా మా ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు అవనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అవనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అవనివ్వండి, ఏది కూడా ఒక తొలగించుకోకుండా మా బిఎల్ఎస్ ద్వారాగా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల ద్వారాగా మేము ప్రతి ఓటు కాపాడుకుంటామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి కుయ్యత్తును కూడా మేము ఎదిరించి ఆ తప్పును మేము అందరం కూడా గమనించి మరి ఆ యొక్క ఓటుకి ప్రతి ఓటు రూపంగా మేము కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుచేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేది ఎంత విలువైనదో ఆయన రాజ్యాంగంలో రాసి పెట్టడం జరిగింది. ఆ విధంగానే రాజ్యాంగంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానంగానే మేము కాపాడుకుంటాం తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది దానిని మేము బెదిరించి దాన్ని ప్రతి ఓటు కూడా కాపాడుకుంటామని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియపరుచుకున్నాం. మరి ఎక్కడికి వచ్చినటువంటి ఈ వేళ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు మేము తెలియజేసుకున్నాం. అలాగని ఈ యొక్క నియోజకవర్గంలో మాకు పార్టీ సంబంధించినటువంటి ఐడి వెరిఫికేషన్ జరిగింది. ఈ ఐడి వెరిఫికేషన్ లో కూడా మరి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలోనే మేము మంచి ఉన్నతమైన స్థానంలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అది కూడా ఈ రోజు మరి అంబాజీపేట మండలం 0 చేయడం కూడా జరిగింది. ఈ రూపంగా కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగని అంబాజీపేట, అలాగనే గన్నవరం, అయినవెల్లి, మామిడిగుద్దుల మండలాలు కూడా చాలా వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో ఐడి వెరిఫికేషన్ అనేది చాలా చురుగ్గా వారి యొక్క సహాయ సహకారాలతో, మండల పార్టీ అధ్యక్షుల యొక్క సహాయ సహకారాలతో మేము చాలా స్పీడ్గా త్వరగా పూర్తి చేయగలిగాం. ఇంకో 2-3 రోజుల్లో మొత్తం నియోజకవర్గాన్ని 0 చేసేటువంటి పరిస్థితి ఉందని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియపరుచుకున్నాం. సెలవు తీసుకున్నాం. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. జై వైఎస్ఆర్.